నలుగురికి అన్నం పెట్టే రైతన్నకు తీరని అన్యాయం జరుగుతోంది. ఓవైపు అతివృష్టి అనావృష్టితో పాటు అకాల వర్షాలు అన్నదాత నడ్డి విరుస్తుంటే ఎరువులు పురుగుల మందుల వ్యాపారులు వాళ్ల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ విత్తనాల సంస్థ రైతులకు కోట్లలో కుచ్చుటోపీ పెట్టింది. దీంతో సంస్థ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు రైతులు. హైదరాబాద్ కు చెందిన సూపర్ అగ్రి సీడ్స్ విత్తనాలు ఇస్తామంటూ రైతుల నుంచి అడ్వాన్సులు తీసుకుంది. జనం నుంచి 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే ఏడాది కాలంగా విత్తనాలు ఇవ్వకుండా డబ్బు తిరిగి ఇవ్వకుండా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసులు, జనరల్ మేనేజర్ హరినాథ్ తప్పించుకు తిరుగుతున్నారు. ఇప్పటికే కరువు పరిస్థితుల వల్ల తీవ్రంగా నష్టపోయామని, తమ డబ్బు తిరిగి ఇవ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు రైతులు. సుమారుగా ఇంతకు ముందు అయితే మేము 4-5 సంవత్సరాల నుంచి ఈ కంపెనీకి సీడ్ ఇస్తున్నాను. ఎప్పుడు మా పైసలు 2 నెలలు అటు ఇటు జీవోటి పేస్ తర్వాత మాకు ఇచ్చేస్తుండ్రే. ఈడు సుమారుగా 20 నెలలు అయింది ఇప్పటికి. మాకే సన్ఫ్లవరు ప్లస్ ఫౌండేషన్ మైజ్ చల్లినాము, దాని పేమెంట్ ఇవ్వలేదు. ఎప్పుడో ఇంతకు ముందు అయితే 6 మంత్స్ ముందు వస్తే ఒకసారి 3 లక్షలు, ఒకసారి 1 లక్ష. అది వారం 3 సార్లు తిరిగితే 1 లక్ష ఇస్తారు, లేదంటే 2 లక్షలు ఇస్తారు. అంతేగాని గత 6 నెలల కాలం నుంచి ఏమో 1 రూపాయి కూడా ఇవ్వలేదు. వస్తున్నాం పోతున్నాము. ఎన్నిసార్లు ఒకసారి అయితే ఛార్జీలకు కూడా డబ్బులు లేని పరిస్థితి. ఇక్కడ ఇమ్మంటే కనీసం ఛార్జీలకు కూడా ఇయ్యరు. మా ఆర్గనైజర్లు అంతా కలిసి మాకు దాదాపు 30 కోట్ల వరకు ఉంది. 30 కోట్లు రావాలి అందరికీ, మొత్తం 3 స్టేట్లు, ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ. వ్యవసాయం అంటే లక్షల్లో పెట్టుబడులు పెట్టాలి. కల్తీ విత్తనాలు, నకిలీ ఎరువుల లాంటి అనేక సమస్యలు. ప్రకృతి కూడా సహకరించాలి. అన్ని బాగుండే దిగుబడి కూడా ఆశించినట్టు వచ్చినా మార్కెట్కు తీసుకెళ్తే గిట్టుబాటు ధర రావడం కష్టమైపోతోంది. భూమిని నమ్ముకున్న రైతన్నల దుస్థితి ఇది. ఇన్ని కష్టాల్లోనూ అప్పులు చేసి మరీ విత్తనాలు, ఎరువుల కోసం కట్టిన డబ్బును తిరిగివ్వకుండా కంపెనీ బోర్డు తిప్పేయడంతో రైతుల కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. తమకిక ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు వాళ్ళు. 5 లక్షల సంవత్సరానికి తిరుగుతున్నాము. 1 లక్ష రూపాయలు ఖర్చులు అయింది, ఛార్జీల ఖర్చులు, మా పనులన్నీ వేస్ట్. వడ్డీలకు ఒక 6-7 లక్షలు ఇంట్రెస్ట్ వచ్చింటుంది. మేము డబ్బులని కట్టిన బాధలు పడుతుంటే వీళ్ళు పేమెంట్లు లేవు. వీళ్ళు సంవత్సరానికి తిరుగుతూనే ఉన్నాం. ఇది 17వ తూరు వచ్చినాం సార్ ఇక్కడ హైదరాబాద్లోకి. 15 లక్షలు రావాలి. ఛార్జీలు 1 లక్ష రూపాయలు ఖర్చులు వచ్చినాయి. మా జిఎం గారు అయితే ఇక్కడ హరినాథ్ అని ఉన్నాడు. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయాలి, ఫోన్ నెంబర్ కూడా మాదే, చేస్తే కూడా స్విచ్ ఆఫ్ చేసి పెడతాడు. మాకు ఫోన్ అనేది లిఫ్టే లేదు ఇక్కడ కంపెనీకి.